ఏటండి ఏం కావాలి? కాస్ట్లీ లెక్క. అదా పోనీ సీపు లెక్కరా. బాబు గారు తాగండి. నువ్వు తాగుతావు కదరా అదే. అది ఎప్పుడైనా రే అన్నయ్య చెప్పాడు కదరా నేను ఏదడితే అది పట్టరామనా. ఓ పని చేయరా, నువ్వు అర్జెంట్కి వెళ్ళి నువ్వు తాగే బ్రాండ్ ఆ పట్టుకొచ్చి ఇద్దరం కలిపి ఎంజాయ్ చేద్దాం. ఈ లోపు నేను ప్రెస్ అయిపోతాను రా. భయపడకరా లేకుండా. అన్నగారేమో అతిపత్తి టైపు, ముట్టుకుంటే ముడిసిగిపోతాడు. ఈ నాడుగాడేమో అచ్చ మొలకంప టైపు, పక్క నుంచి వెళ్తున్నా తగులుకొంటున్నాడు. ఈడేంట్రా సిరాకే ఇంత పొడవుకున్నాడు. ఎరువులు పొలానికి మానేసి ఈడే తినేసుంటాడు రా. వస్తాను బాబు. బాబా ఏమే లేలా, ఎలా ఉన్నావు? నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను, అస్సలు బాగోలేను. అవునా, అదేటే రాత్రి కల్లోకి తెల్లసేరు కట్టుకుని మల్లెపూలు కట్టుకుని అచ్చం సీదలో రెడీ అయిపోయి వచ్చావు. ఈ ఏళ్లకొల్లానికి ఏం తక్కువ లేదు. నువ్వెప్పుడెప్పుడు వచ్చి నన్ను తీసుకుపోతావా అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నాను తెలుసా. అలాగే ఉండు, ఇక్కడ సెటిల్ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసేసి ఆ తర్వాత నీ సంగతి చూస్తానే. ఏంటి? అదేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అంటున్నాను. ఉంటానే, పెట్టే ఫోను. ఓరే అన్నయ్య, ఏం కట్టావురా బా, నా కోసమేనేట్రా? షవర్బాత్ అంటే ఇలా ఉంటది అనమాట. కేక సుబ్బు, అర్జున్. ఎవరది పిలవడం అని సరిచేస్తుంది. సుబ్బు, ఉడుక్కేద్దాం. అమ్మాయి గారు చెప్పండి. శ్రీ ఎక్కడా? అయ్యారు ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఆఫీస్కి వెళ్ళిపోయాడా? అవునండి, వస్తే మీతో చెప్పమన్నారండి. నేను ఇంటికి వస్తానని చెప్పాను కదా. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఓకే బాయ్. శ్రీబాబు గారు తమ్ముడండి, ఈ ఎంగడి బాబు గారు. శ్రీ తమ్ముడు నువ్వేనా? అవునండి. ఇంతకీ మీరు? అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే మీ అన్నయ్యకి భార్యని, ఇంటి కోడల్ని, నీకు వదిన్ని అయ్యేదాన్ని. నమస్తే వదిన. నో ఫార్మాలిటీస్ వెంకట్. నీకోసం శ్రీ ఎప్పటి నుంచి వెతికిస్తున్నాడో తెలుసా? నువ్వు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మావయ్య చెప్పారు వదిన, పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా నా గురించి ఎంతగా వెతికించాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య అన్ని విషయాలు చెప్పారు కానీ మీ గురించి చెప్పలేదు వదిన. అదో పెద్ద కథలే. రాస్తే రామాయణం, చెప్పుకుంటే భాగవతం. ఆ మహానుభావుడు చూసావా? నువ్వు వచ్చినట్టు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి అటో ఇటో తేల్చేస్తాను. ఏయ్, నీ ఫుల్ సపోర్ట్ నాకే, ఓకే? డన్ వదినా. ఏ సుబ్బు, అర్జున్, వెంకట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో నా సంగతి తెలుసు కదా. తెలుసండి. ఓకే బాయ్ వెంకట్. బాయ్ వదినా. పాదండే. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇరగదీశారా, సూపర్. ఒరేయ్, నా ఒక్క గ్లాస్ ఎట్టారు మీ అయ్యరా. హైట్ తగ్గట్టు సెట్ చేశారనమాట. సూపరం. ఒరే సుబ్బారావా, నువ్వు నాకు బాగా నచ్చేసావురా. అందుకే నేను నిన్ను పర్మనెంట్ గా ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆ టైప్ కాదండి బాబు. మరి నేను ఆ టైపా? ఏదో కౌంటర్ నువ్వుని. ఒరేయ్, తాంబూలంలో సున్నం ఎక్కువైందనుకో దవడ వాసిపోద్ది. ఈ ఎంకటగట్టు ఎగసాకలు చేసావు అనుకో గో పగిలిపోద్ది. ఒరేయ్ చెప్పరాయిడికి. పోన్లండి బాబు, తాడు చెట్ల ఎదిగాడు ఎదువా. ఈతకాయంత బుర్రలేదు వీడికి. బాబు మీరు తాగండి బాబు. ఒరేయ్ అయ్యా, మీరు కూడా కానివ్వండి. తీసుకురా. కమాన్ చేస్. చేసా. చేసేయండి. బాబు గారు అది దరిద్రంగా ఉంటుంది, ఇది తీసుకోండి, చాలా బాగుంటది. నువ్వు సూపర్ రా. చాలు కానీ పోయిరా. ఒరే సుబ్బారావా, అయ్యా ఈ ఏళ్ళతో మీ లైఫ్ సెటిల్ రా. మీ ఇద్దరికి నెలకి 2000 జీతం, పర్మనెంట్ ఉద్యోగం. ఓకేనా? అమ్మో ఇది అన్నాయి బాబు. యా, మా శ్రీబాబు గారు నెలకి 5000 ఇస్తున్నారండి. ఇప్పుడు 5000కి 2000 కలిపిస్తానంటున్నాను. చెప్పరా బాబు, అర్థమయ్యేలా చెప్పరా నాయన. టెంపుల్ సెట్ ఎంత ఉన్నాడండి, ఇడి బ్రెయిన్ ఎంత ఉంటుందండి.